ఉన్నారు? దిస్ ఇస్ పండుగ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడు. ముందుగా చూడండి, కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి. నేను ఫుల్ కోల్డ్ అసలు వాయిస్ రావట్లేదు అనమాట. ఎంత వెయిట్ చేసినా కూడా ఆ వాయిస్ అయితే సెట్ అవ్వట్లేదు. ఇంకా వీడియోస్ అయితే చాలా బ్యాకప్ ఉండిపోయినాయి, మళ్ళీ చాలా గ్యాప్ వస్తుంది అని చెప్పేసి అయితే ఇంకా పెడతా ఉన్నాను అనమాట. అలానే ఇంకా బాగున్న నెల రోజులు కూడా ఫుల్ బిజీగా అదే అయిపోయింది. ఇంకా ఆ రోజు పెళ్ళి ఉంటే ఆ పెళ్ళి కంప్లీట్ చేసుకుని వచ్చి అయితే ఇంకా డిమార్ట్ షాపింగ్కి వచ్చాము. నేను అమెరికాకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అండ్ ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయితే తీసుకుంటా ఉన్నాము. బాగా వచ్చి అప్పుడే 1 month అయింది, వెళ్ళే టైం కూడా వచ్చిందన్నమాట. సో వెళ్ళడానికి కొన్ని చట్నీలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. అంటే ఎక్కువ ఏం తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు ఏంటంటే మటన్ చికెన్ కూడా మనకి రిస్క్ అనమాట, బోన్స్ అవన్నీ తీసుకెళ్ళడం. ఓన్లీ మెత్తల మాంసం నాయనమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది. నాయనమ్మ అంటే బావ వాళ్ళ మేనత్త, చిన్న మేనత్త. ఇక్కడ కొన్ని, ఇంటి దగ్గర కొన్ని అట్లయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. అంటే మటన్ వద్దనుకున్నాం కానీ మళ్ళీ అక్కడ ఎలాగో ఫ్రెష్ దొరకదు కదా అని చెప్పేసి మళ్ళీ బోన్ లేకుండా మెత్తడిది అయితే పెడతా ఉన్నాం. మటన్ చికెన్ వచ్చేసాము, కర్రీ చేస్తాం. ఇంక ఇక్కడ అత్తయ్య వచ్చాము, అల్లం వెల్లిపాయలు, ఉల్లి పేస్ట్కి వెల్లిపాయలు గిలుతుంది. అండ్ పచ్చడిలో కూడా వెల్లిపాయ కారం. వాళ్ళకేం కాదు, వాళ్ళు లోకల్ అన్నట్లేగా, ఇది ఇంటర్నేషనల్ కదా. నాయనమ్మ అయితే చికెన్ క్లీన్ చేసేది ఎండబెట్టిందన్నమాట. ఎండబెట్టకుండా కూడా చేయొచ్చు, కాకపోతే మనం ఒక పక్కంగా మటన్ చేస్తూ ఉన్నాం కదా, ఆ గ్యాప్లో ఇది ఎండుతుంది. ఎండితే ఏంటంటే తక్కువ టైంలో మంచిగా ఫ్రై అవుతుంది అండ్ ఆయిల్ కూడా తక్కువ తీసుకుంటుంది అనమాట. సో అలా అని చెప్పేసి అయితే ఎండబెట్టారు. ఇంకా మొత్తానికి అయితే మటన్ చట్నీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిందన్నమాట. మటన్ అయితే పసుపు ఉప్పు వేసి అయితే మనం నీళ్ళల్లో ఉడకబెట్టిన తర్వాత ఇంకా ఆయిల్లో ఫ్రై చేసి అయితే ఎల్లిపాయ కారంలో కలిపేయడం అనమాట. ఇవన్నీ కూడా నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ చట్నీలు పెడతారు కదా, సో అప్పుడైతే డీటెయిల్గా ప్రాసెస్ చూపిస్తాను. ఇంకా మటన్ చికెన్ చట్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్కి బాగా కొంచెం షాపింగ్ ఉంటే మేము కోవాడికి అయితే బయలుదేరాము. బర్రె పోయిందని చెప్పేసి లారీ వాళ్ళు తీసారని చెప్పేసి వీళ్ళు చూడండి ఎంత రోడ్డు మీద ఎంత ధర్నా చేస్తారు. ఇక్కడ నుంచి వెహికల్స్ అవన్నీ ఆగినాయి. ఇటు సైడ్ అయితే ఫుల్గా అయినాయి. ఇంకా అసలు చెప్పాల్సిన చాలా దూరంలో ఆగినాయి. దెబ్బకి పోలీస్ వచ్చిండు. ఏదే పోయిందని లారీ వాళ్ళు తీశారని చెప్పేసి ఆ మనిషి రోడ్డు మధ్యలో కొమ్మలు కొట్టేసి కూర్చొని ధర్నా చేస్తున్నారనమాట. ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చారు, దెబ్బకి తీసి ఆయన ఎత్తుకొని పోయి పక్కకి వేసారనమాట. లేదంటే అసలు ఎంత ట్రాఫిక్ అయిపోయిందో. మేము అసలే షాప్స్ క్లోజ్ చేసే టైంకి బయలుదేరినాం. మధ్యలో ఇదొకటనమాట. మేము వచ్చిన ఒక 10 minutes వెయిట్ చేసాము. మా తమ్ముడు కార్ దిగిపోయి మరీ చూస్తూ ఉన్నాడు అనమాట. సో చాలా దూరం ట్రాఫిక్ అయిపోయింది. బాగా ఏంటంటే కొన్ని బ్లేజర్స్ తర్వాత ఫార్మల్స్ చూద్దాము, నచ్చితే తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాము. కానీ ఇంకా ఏం నచ్చలేదన్నమాట. ఇంకా ఈ బిజీ షెడ్యూల్లోనే మేమేంటంటే మా ఊరి దగ్గరలో బాలగురు నరసింహస్వామి అని ఒక టెంపుల్ అక్కడికి కూడా వెళ్ళాము, అది కూడా చూపిస్తాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. 4 వీక్ ఇప్పుడు పోలీస్ ఆయన అబ్బో పీపీఆర్ షాపింగ్ వాళ్ళ పక్కనే. ఇంకా నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఓన్లీ మటన్ చట్నీ చికెన్ చట్నీ అయితే చేసినాము. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే మేము మా ఇంటికి వచ్చినాం అనమాట. అంటే బాబాయ్ వాళ్ళందరికీ ఇక్కడ వెళ్తున్నాం అని చెప్పేసి చెప్పడానికి వచ్చినాము. అండ్ నైట్ డిన్నర్కి వచ్చినాము. సో ఆ అమ్మ కూడా కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసింది. ఏమేమి ప్రిపేర్ చేసిందో చూపిస్తా. ప్రిపరేషన్లోనే ఉందన్నమాట. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మార్చిన కారం చేస్తుంది. ధనియాలు తర్వాత పచ్చిమిరపప్పు కొంచెం మినుములు అయితే వేయించింది. జీలకర్ర కరివేపాకు అవన్నీ వేసి అయితే మార్చిన కారం చేస్తుంట. అంటే ఇడ్లీలకు దేనికైనా దోశల మీదకి వేసుకోవడానికి బాగుంటుంది కదా. సో మార్చిన కారం కొంచెం ప్రిపేర్ చేస్తుంది. తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి మామిడికాయ చట్నీ, కొత్త మామిడికాయ చట్నీ పెట్టింది. కారపూస అనమాట, సన్న కారపూస, లడ్డు కారపూస, ఇంకా కారపూసతో ఉండ చేస్తారు కదా, పూసుండ చేసింది. తర్వాత ఇవి వచ్చేసేమో ఏమంటారు వీటిని, పల్లీ లడ్డు. ఇవన్నీ ఆల్రెడీ బావకి అయితే ప్యాక్ చేసి పంపించినాం మేము. తను మార్నింగ్ పని ఉండి వెళ్తుంటే ఇంకా కొంచెం లగేజ్ వెళ్తుంది కానీ పంపించినాము. సో ఇవైతే పంపించేసినాం అనమాట. అందుకే కొంచెం క్యాన్లు ఖాళీ అయిపోయినాయి. ఇంకా వీటితో పాటు ఉసిరికాయ చట్నీ పెట్టాలి. ఉసిరికాయ చట్నీ ఏంటంటే ఉసిరికాయలు తీసుకొస్తున్నారు అనమాట. సో ఉసిరికాయ చట్నీ అయితే పెట్టాలి. ఇంకా ఇవన్నీ ప్యాక్ చేయాలి. వెళ్ళిన తర్వాత ఇంకా 1 dayనే ఉందన్నమాట వెళ్ళడానికి. టమాటా చట్నీ అయితే ఓన్లీ కారం వేసి చేస్తుంది, బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే మా అమ్మతో చేసేసాం. ఏం చేసినవరా? మా బాబా దర్వాజాలు దిగి ఎక్కడం బాగా నేర్చుకుంది. నిద్ర వస్తున్నా జనాలందరూ ఇంట్లో ఉన్నారుగా, పడుకోబుద్ది అట్లే.
ఈడొక రెస్ట్ తీసుకుంటుండు, ఈడొక రెస్ట్ తీసుకుంటుండు. వీళ్ళు ఇంక ఇక్కడ ఉన్నారు ఇద్దరు. ఏరు మీరు ఇంటర్ ఎప్పుడు బీటెక్ 4th ఇయర్. ఇప్పటికీ పొద్దున 10ంటికి లేస్తుంది మా చెల్లి. మా పిన్ని లేచి దోశ వేసి తినిపిస్తుంది అనమాట. ఆ విధంగా పెరుగుతుంది. ఫేస్ చూపి కొంచెం బాగున్నావు నిత్య. గోరింటా పెట్టుకుంటుంది పిల్ల. ఏమేమి వేసినావు? అలోవేరా వేసినావా? వైట్ ఎగ్ వేసినావా? ఇక్కడ నేనున్నప్పుడు మా అన్నయ్యకి మా చెల్లికి నేనే పెట్టేదాన్ని గోరింటాకి. ఇప్పుడు నాకు ఎవరు పెట్టట్లేదు చూడండి. అంటే నాకు పెడతా అన్నారులే కానీ ఇప్పుడు నాకు టైం లేదు. గండు ఈ ఎండకి గోరింటాకు పెట్టుకోవడం కష్టం. పెట్టుకుంటే మార్నింగ్ అని పెట్టుకోవాలి, లేదంటే ఈవినింగ్ అన్న. అండ్ నేను వైట్ ఎగ్ అవన్నీ వేసి పెట్టుకుంటా. మంచిగా సిల్కీ బాగుంటుంది హెయిర్. నేను పెట్టుకునేటప్పుడు మీకు ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. సో నా వాయిస్ అయితే ఆల్రెడీ 20 days పైన అయింది. నా వాయిస్ అయితే సెట్ అవ్వట్టే ఇట్లే ఉంటుందన్నమాట. సో ఇదైతే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మంచిగా జనాలు ఎక్కువయ్యారు, దాన్ని మస్తు ఆడుకుంటుంది. యష్నా బౌబో ఏది నాన్న? బౌబో యష్నా బౌబో 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 బౌబో. ఇంకా ఈ ప్రాసెస్లన్నీ నేను పోయేటప్పుడు పెడుతుంది కదా. సో అప్పుడు అన్నీ పర్టికులర్గా చూపిస్తాను. మా అమ్మ స్టైల్లో ఇవన్నీ ఎట్లా చేస్తా ఏందా అని చెప్పేసి. మటన్ చట్నీ, చికెన్ చట్నీ అవన్నీ కూడా పెడుతుంది కదా. సో అప్పుడు అవన్నీ చూపిస్తాను. అర్జున్ కారం ఎట్ట చేస్తారా? అదే నువ్వు ఎట్ట చేసేదాన్ని అప్పట్లో? రోట్లు వేసి దంచి 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 చేతులు తీపులు పుట్టి అయినా కూడా మెత్తగా దంచి ఎత్తి. అప్పట్లో ఏదో దంచుతారు కదా దాంతో. రోకల పండుగ అదే అదే ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ది పెద్ద రోకలు తీసుకుపోయేది. రోకల బండే రోకల బండ తీసుకొని కొట్టి కొట్టి అమ్మ కొంచెం చాలు. నువ్వు ఉంచుతావు ఇంట్లోకి? చాలు కొంచెం, ఎంత చాలు, కొంచెం చాలు, వేస్ట్. నెయ్యి ఉండదా? నెయ్యి రేపు నెయ్యి కూడా కొంచెం ప్యాక్ చేయాలి. చూసిరా ఒక గోరింటా పెడుతుంది మమ్మీ, గోరింటా పెడుతుంది, పక్కన పిల్ల ఏమో వాటర్ పట్టుకొని తుడుస్తుంది, ఏడ అన్నయ్య ఏమో ఇంకో పని చేస్తుండే. చూడ ఎంతమంది సేవ చేస్తారు. ఎత్తుకోరా, నేను ఎత్తుకున్నా. ఇప్పుడే తీసుకున్నా ఫ్రెండ్స్. కాదులేండి, అది నన్ను చూసేసరికి నా దగ్గరకు వచ్చింది. నేను చూడనంతసేపు ఎవరి దగ్గరైనా ఉంటుంది మంచిగా. ఇందాక అక్కడ తీసిపోయింది మా పిన్ని. ఇట్రా, హలో ఇట్రా. మా పిల్ల వాష్రూమ్ పోయిందని నాకు ఇస్తారా, కడుగుతారా అమ్మమ్మను? తమ్ముడు అయితే తిరుపతి వెళ్ళడానికి మంచి హెయిర్ పెంచుకుంటున్నామాట. మా చెల్లి ఏం ఫ్రెంచ్ ఫ్లాట్ వేస్తూ ఉంది. సో మేము ముందు రోజు డిన్నర్కి అయితే వచ్చామంటే నెక్స్ట్ డే అందరికీ చెప్పేసి మా పొలం వైపు కూడా వెళ్ళదన్నమాట. పొలము తర్వాత మా ఊళ్ళో ఒక టెంపుల్ కడుతున్నారు, అవన్నీ చూస్తాడు, మళ్ళీ బాగా ఉండడు కదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ బాగా అన్ఎక్స్పెక్టెడ్గా ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నేనేమో చట్నీలు పెట్టించుకొని ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే మార్చిన కారం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఉసిరికాయ పెడుతుంది అనమాట. ఉసిరికాయ అయిపోయింది, ఉసిరికాయ అవ్వాలి. ఏమంటారు దాన్ని, ఇదంతా దగ్గరికి యాంచాలి వీటిని. ఇవన్నీ ఎర్రగా అయిన తర్వాత ఎల్లిపాయ కారం వేసి కలపాలంట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ నెయ్యి అయితే తీసుకున్నాము. అక్కడ మాకు ఆవు నెయ్యి దొరుకుతుంది కాబట్టి ఇక్కడైతే మంచిగా గేదె నెయ్యి అయితే తీసుకున్నాం అనమాట. మళ్ళీ అక్కడ డాలర్లు ఎంత డాలర్లు పెట్టినా అంత ఫ్రెష్ నెయ్యి అయితే దొరకదు. పాపకు కూడా ఇక్కడ మంచిగా ఫ్రెష్ దొరుకుతుంది, ఇంకా బావకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం అయితే తీసుకున్నా. సోలెడ్ అయితే తీసుకున్నాం అనమాట. సోలెడ్కి ఒక చెంబు నిండా వచ్చింది. సోలెడ్ గిద్దెడంట, సోలెడ్ గిద్దెడు అయితే తీసుకున్నాము. మా అమ్మ చేసినట్టు రుద్దుకుంటుంది అనమాట. ఇంకా ఆడ మా పాప నడిపించుకోవడానికి అయితే మస్తు మంది ఉన్నారు. సో ఆడుతూనే ఉంది. మళ్ళీ ఉసిరికాయ చట్నీ రెడీ. ఎంత నూనె పోసినా మొత్తం పోయింది. వస్తే కొంచెంసేపు ముక్క తగ్గిన తర్వాత కొద్ది తీసిన ఇంకా మా వాళ్ళందరం కలిసి అయితే మేము మా ఊరి దగ్గరలో బాల ఉగ్రనరసింహ స్వామి వెలిసింది అనమాట కొత్తగా. సో చాలా ఫేమస్ అయితే అయింది. అంటే కోరిన కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పేసి కొంతమంది నమ్మకం, కొంతమందికి ఇంకా వేరేలా అనమాట. సో అలా బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడైతే టెంపుల్ అయితే కడతా ఉన్నారనమాట. సో ఫస్ట్ టైం అయితే వెళ్ళబోతున్నాం మేము. ఇంకా అందరం అయితే బయలుదేరాము. ఇప్పుడే ఇంట్లోంచి అయితే బయలుదేరాము. మావయ్య రావట్లేదు, అత్తయ్య, నేను, బావ, ఆడపడుచు, బుడ్డోళ్ళు, మా పాప. సో అందరం అయితే బయలుదేరుతున్నాం.
ఇంకా వీళ్ళిద్దరు మాత్రం ఎప్పుడు ముందు సీట్లోనే కూర్చుంటారు. ఆయన ఏం డ్రైవింగ్ చేస్తా ఉంటాడు, ఆమె మాత్రం ముందు సీట్లో కూర్చుంటుంది. పిల్లకి పాపం ముందు సీట్ ఇద్దాము, మాకు ముందు కూర్చునే ఛాన్స్ ఉండదు, ఇద్దాము అని చెప్పేసి ఉండదు, ఎప్పుడు ముందు కూర్చుంటారు. పలానా గుట్ట మీద దేవుడు వెలిచిండని చెప్పేసి ఒక బాలుడి ఒంటి మీదకి వచ్చి అయితే చెప్పారనమాట. సో ఆ టైంలో జనాలు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి ఫుల్ నమ్మకంతో ప్రతిరోజు వేలల్లో భక్తులు వచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళి నిద్రలు చేయడం కానీ, తెల్లవారితే బోనాలు వండుకొని ప్రదక్షిణలు చేయడం, బోనాలు చెల్లించడం కానీ, అలా చాలామందికి నమ్మకం కలిగిందనమాట. ఇంకా చాలామంది హీరోలు కూడా వచ్చారని విన్నాను నేను. అంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి అనమాట, ఎర్రవరం బాలనరసింహస్వామి అని కొడితే మీకు వీడియోస్ అయితే వస్తాయి. సో అలా ఇంకా మేము కూడా వెళ్తా ఉన్నాము. ప్రజెంట్ అయితే టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. స్టార్టింగ్లో టెంపుల్ ఇక్కడ వెలుస్తుంది అని చెప్పినప్పుడు అయితే ఈ జనాలందరూ చూడండి, ఇక్కడ లైన్లు ఉన్నాయి ఫుల్ రోడ్డు మీదకి. మా ఊరు ఇక్కడ నుంచి ఒక 5 minutes అక్కడ వరకు ఫుల్ జనాలు ఉండేవాళ్ళు. అవి తీసుకున్నారు మా వాళ్ళు ఆల్రెడీ. కొబ్బరికాయల వాళ్ళైతే ఫుల్ కార్లు ఏమంటే వస్తున్నారు. ఫుల్ జనాలు, ఫుల్ లైన్ ఉండేది అప్పుడు. ఇప్పుడు రష్ తగ్గింది అనమాట, జనాలు తక్కువైపోయారు. రాను చూపించుకుంటూ పెట్టు మీరు అట్టా అంటే ఆమె గతికిద్ది చూసినవా. ఓ అమ్మా, పిల్లల విషయంలో అసలు జాగ్రత్తగా ఉండాలి. ఏంది 100 చూడు 50 చూసుకో. ఏదైనా టెంపుల్ దగ్గర భక్తులు ఎక్కువ వస్తున్నారంటే ఇలా బొట్లు పెట్టేవాళ్ళు కానీ, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు కానీ ఫుల్గా ఉంటారు కదా. ఇంకా స్టార్టింగ్లో అయితే వాళ్ళు డబ్బుల డిమాండ్ కానీ, తర్వాత ఫుల్గా జనాలు ఉండేవాళ్ళని చెప్తా ఉన్నారనమాట మా వాళ్ళు. ఇంకెప్పుడైనా నరసింహస్వామి ఏంటంటే మనకి గుట్ట మీద వెలుస్తారు, అందులో మళ్ళీ రాళ్ళ మధ్యలో వెలుస్తారు కదా. సో ఇక్కడ కూడా అలానే ఉంది. అండ్ నరసింహస్వామి ఫేస్, కళ్ళు ఆ షేప్లో ఆ బండ దగ్గర ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. సో ఇంకా అదే టైంకి అనుకోకుండా మా బాబాయ్ తమ్ముడు కూడా వచ్చారు. బాబాయ్ రెగ్యులర్గా వెళ్ళడం వల్ల అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో అలా గర్భగుడిలో ఇంకా స్పెషల్గా పూజ అయితే చేపించుకున్నాము. పాప పేరు మీద కానుక కూడా పెట్టించామన్నమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి పిల్లలు లేని వాళ్ళు ఇలా ఉయ్యాలు కట్టడం అని, తర్వాత ఏదో ముడుపులు కట్టడం అలా అయితే ఉన్నాయి. సో అవన్నీ ఇంకా నాకైతే తెలియదు. సో ఇంకా కొబ్బరికాయలు కూడా ఫుల్ బిజినెస్ అయితే నడుస్తూ ఉందన్నమాట. ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారంట ఫుల్ కొబ్బరికాయలను కూడా. ఇంకా అంతేకాకుండా అత్తయ్య వాళ్ళు కూడా చాలాసార్లు నిద్రలు అయితే చేశారనమాట. మంచిగా నిద్రలు చేశారు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇంకా అందరూ ఒంటి మీదకి వచ్చేసి ఇలా దేవుడు చెప్తా అని చెప్పేసి అంటారు కదా, అక్కడ కూడా ఆ బిజినెస్ అయితే గట్టిగా నడుస్తుంది అనమాట. చాలామంది ఫ్లెక్సీలు పెట్టుకొని మరి ఆ బోర్డు పెట్టుకొని మరీ చెప్తా ఉన్నారు అనమాట. సో అలా ఇంకా మొత్తానికి అయితే అక్కడ షాప్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకొని ఇంకా గుడిలో దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాము. ఇంక ఇక్కడ చూశారు కదా, ఒక ఆవిడ బోనం ఎత్తుకొని అయితే గుడి చుట్టూ వెళ్ళి లోపలికి అయితే వెళ్తా ఉంది. అబ్బో అబ్బో శంకు చక్రాలు మీకు చిన్న హార్ట్ ఎక్కడ ఉంది? అది ఎక్కడే ఉంది. అంటే ఇది మంచిగా పడింది. మళ్ళీ రాసిన చిన్న అమౌంట్. దేవుడు వెలిసిన ప్లేస్ అంతా కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. తర్వాత అవన్నీ మనకు పర్టికులర్గా తెలియడానికి పసుపు కుంకుమతో చక్కగా అలంకరించారు. ఇంకా చక్కగా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. చిరంజీవి చిరంజీవి అదేగా యష్నా రోజు ఫ్రైడే కదా, అలా ఒక పక్క అన్నదానం జరుగుతూ ఉంది, ఇంకా భజనలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది నిరంతరం అక్కడ సేవలు చేసేవాళ్ళు కూడా ఉన్నమాట. అంత నమ్మకంగా అయితే కొంతమందికి అయితే జరుగుతూ ఉందన్నమాట. వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక ఆవిడకి కూడా దేవుడు ఒంటి మీదకి వచ్చారన్నమాట. సో అలా ఇంకా మేము ప్రసాదం తీసుకొని కొంతసేపు ఆ భజనలు అవన్నీ చూసి ఇంకా కిందకైతే వచ్చాము. ఇక్కడ నుంచి మా ఊరు 5 minutes అని చెప్పాయి కదా. సో బాబాయ్ ఏమో ఇంటికి వచ్చి వెళ్దురండి, కొంచెం మామిడికాయలు ఫ్రూట్స్ అవన్నీ తినేసి కొంచెంసేపు ఉండి వెళ్దురు అని చెప్పేసి అంటుండే. కానీ ఇంకా మాకు పనులు ఉన్నాయని చెప్పేసి ఇంకా మేమైతే ఇటు వెళ్ళిపోయాం, వాళ్ళు అటు వెళ్ళిపోయారు. కోడి పందాలని చెప్పేసి ఆట ఆడేది కదా, కోడి పుంజులా నాన్న, కోడి పందాలా అది కోసుకుంటున్నాం ఆడుకుందాం అని చెప్పేసి రోడ్డు మధ్యలో ఆగి మరీ వస్తున్నాం. ఓ ఈ కొమ్మ పట్టుకో. ఇది వాళ్ళ వీడియో మీకు అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.